అందరికీ నమస్కారం. లక్ష్మీ వ్లాగ్‌కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం తెలంగాణ స్పెషల్ స్నాక్ ఐటెం తపాల్ చెక్క ఎలా చేసుకోవాలో చూద్దామండి. అంటే తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఇది తెలియకుండా ఉండదు అసలు. అందరూ ట్రై చేసే ఉంటారు. ఒకసారి ట్రై చేసిన వాళ్ళైనా, అసలు ఇంతవరకు చేయని వాళ్ళైనా ఒకసారి నేను చెప్పే విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో తీసిన మార్నింగ్ నేను హెల్దీ రాగి దోశ అండ్ పల్లీ చట్నీ చేశానండి, ఎర్ర కారం వేసి. మా అమ్మ ఇలాగా చేస్తుందండి, ఒకసారి ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. అండ్ మీకు కూడా ఇలా స్పెషల్ హెల్దీ రాగి దోశ కావాలి అని అంటే నాతో కామెంట్ చేయండి, తప్పకుండా మీకు చేసి చూపిస్తాను. ఓకే అండి, మనం ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం శనగపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి. శనగపప్పు వచ్చేసి మనం ఎన్ని గ్లాసుల బియ్యం పిండి తీసుకుంటామో అందుకు డబల్, అంటే ఒక 3 గ్లాసెస్ బియ్యం పిండి తీసుకుంటే 6 స్పూన్స్ శనగపప్పు తీసుకొని ముందుగా మనం నానబెట్టుకోవాలి. శనగపప్పు అరగంట పాటు నానిన తర్వాత మనం పిండి కలుపుకుందాం. 3 కప్పుల బియ్యం పిండి, 6 స్పూన్ల శనగపప్పు, కొంచెం నువ్వులు, కొత్తిమీర, సన్నగా తరిమిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అండ్ కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కారం, పసుపు అండ్ తగినంత సాల్ట్. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక పెద్ద బేషన్ తీసుకొని, కలపడానికి వీలుగా ఉండేది తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా పిండి మొత్తం నీట్గా కలుపుకుందామండి. ఈ పిండిలో మనం ఈ తపాల్ చెక్కలో మనం ఆనియన్స్ కూడా వేస్తున్నాం కాబట్టి ముందుగానే వాటర్ ఎక్కువ వేయొద్దు. సాల్ట్ ఉంటుంది, ఆనియన్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి మొత్తం అంతా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిన తర్వాత కొన్ని వాటర్ అన్నీ చల్లుకుంటూ మంచిగా పిండి కలుపుకోండి. గట్టిగానే ఉండాలండి పిండి, అప్పుడే మనకి మనం తీసుకున్న కడాయికి ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా పిండి గట్టిగా కలిపితేనే కాలడానికి కూడా తొందరగా కాలుతుంది. కొంచెం మందంగా ఉన్న కడాయి తీసుకోండి. మందంగా ఉన్న కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసేసి, ఆయిల్ అంతా గిన్నెకి స్ప్రెడ్ చేసి కొంచెం చిన్న ముద్ద తీసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగా కుక్ అవుతుంది, అలాగే కరకరలాడుతూ చాలా బాగుంటుంది. మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం చిన్న హోల్స్ పెట్టుకోవాలండి. హోల్స్ పెట్టుకున్న తర్వాత కడాయిని మనం పొయ్యి మీద పెట్టుకున్నాక ఆ హోల్స్లోకి కూడా కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా అంతకంటే ఎక్కువ ఏమీ ఆయిల్ మనకు ఈ తపాల్ చెక్కలో పట్టదు. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకొని ఒక 7 మినిట్స్ తర్వాత
రివర్స్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే రెడీ అయిపోతుందండి మనకి ఎంతో టేస్టీ అయిన తపాల్ చెక్క. అండ్ మనకి ఎన్ని టేస్టీ అయినా స్నాక్స్ బయట దొరికినా కూడా దీని మీదకి రాదండి. ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.